హలో హాయ్ నమస్తే. బాగున్నారా? నేను బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ ఒక చక్కటి స్టోరీతో, మనందరికీ కనెక్ట్ అయ్యే స్టోరీతో మీ ముందుకొచ్చా. సో, ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఫస్ట్ అయితే షేర్ కొట్టేయండి. ఎందుకంటే అందరూ ఈ స్టోరీ మొదలు నుంచి తెలుసుకోవాలి. మీలో చాలామంది మేబీ వినే ఉంటారనుకుంటా. ఐ డోంట్ నో. బట్ ఈ వాల్యూ అయితే ఖచ్చితంగా మనందరికీ కావాల్సినదే. అనగనగా ఒక ఊళ్ళో ఒక కుర్రాడు. కుర్రాడంటే మేబీ ఒక పెద్ద వయసు కాదు, అలానే చిన్న వయసు కాదు. సో అరౌండ్ 20-25 ఇయర్స్ అనమాట. అతనికి ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా ఒక ఒక అంబిషన్ ఉంటుంది, ఒక లైఫ్ గోల్ ఉంటుందన్నమాట. ఎప్పటికైనా మారథాన్ రన్ చేయాలి అని చెప్పి. మారథాన్ అంటే మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. 42 కిలోమీటర్స్ రన్ అండి. రన్ ఇన్ ద సెన్స్ రన్ ఆర్ వాక్ వాట్ ఎవర్, ఆ 42 కిలోమీటర్స్ కంప్లీట్ చేయాలన్నమాట. సో దాన్ని మారథాన్ అంటారు. సో అట్లా ఒక్క మారథాన్ అయినా సరే కంప్లీట్ చేయాలి అని చెప్పి అతనికి విష్ ఉంటుందన్నమాట. అయితే అతనికి సడన్గా ఏమవుతుందంటే ఒక ఇల్ హెల్త్, ఒక అనారోగ్యం వస్తుంది. అంటే ఎలాంటి అనారోగ్యం అంటే బాడీ సహకరించదనమాట. అలాంటి అనారోగ్యంతో బెడ్ రిడెన్ అవుతాడు. తర్వాత డాక్టర్, ఇంకా నువ్వు వదిలేమ్మా, జస్ట్ ఫర్గెట్ అబౌట్ ఇట్, మారథాన్ ఇట్లాంటి ఆలోచనలు వదిలే, నువ్వు ముందు కనీసం సెటరేట్ అయి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలే స్టేజ్కి రావాలని చెప్పి కోరుకో, దానికోసం ప్రయత్నించు అని. బట్ ఇతను ఎట్లయినా సరే మారథాన్ రన్ చేయాలి అని చెప్పి మనసులో బలంగా అనుకుంటూ ఉంటాడనమాట. సరే, కొంత మెడికేషను, ట్రీట్మెంట్ ఇదంతా అయిన తర్వాత తన కాళ్ళ మీద తను నిలబడగల స్టేజ్కి వస్తాడు. అప్పుడు కూడా డాక్టర్ నేను మారథాన్ రన్ చేయగలను అని అడిగితే, అరే ఫర్గెట్ అబౌట్ ఇట్, నువ్వు కనీసం ఇట్లా ఉన్నావు, దీనికి సంతోషించు అని చెప్పి అంటారు. అతను ఏం చేస్తాడంటే ఇలా కాదు అని చెప్పి డిశ్చార్జ్ అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత రోజు గ్రౌండ్కి వెళ్తూ ఉంటాడనమాట. ఫస్ట్ కొన్ని రోజులు గ్రౌండ్కి వెళ్ళి వాళ్ళందరినీ చూస్తుంటాడు. మొత్తం ఎట్లా వెళ్తాడంటే యాజ్ ఇఫ్ ఇప్పుడు మారథాన్ రన్నింగ్కి వెళ్తాడా అన్నట్లు మొత్తం మంచి షూ అంతా, ట్రాక్ సూట్ మొత్తం అంతా వేసుకుని వెళ్తూ ఉంటాడు. ఒక ఫస్ట్ 3-4 రోజులు అక్కడ ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళందరినీ చూస్తాడు. ఆ తర్వాత ఇతను రన్నింగ్ స్టార్ట్ చేస్తాడు. పడిపోతాడు. ఫస్ట్ డే స్టార్ట్ చేసిన రోజు కనీసం 10 సార్లు, కాస్త డిస్టెన్స్కే 10 సార్లు పడిపోతాడు. ఎందుకంటే చెప్పాను కదా, సివియర్ అనారోగ్యం పాలయ్యి అప్పుడే కోలుకుంటాడనమాట. 10 సార్లు పడిపోతాడు. అయినా సరే లేస్తాడు. మరుసటి రోజు కూడా వెళ్తాడు. మళ్ళీ వెళ్తాడు. ఈసారి ఇంకొంచెం కష్టపడతాడు. ఒక 8 సార్లు పడతాడు. అయినా లేస్తాడు. బట్ డిస్టెన్స్ కొంచెం పెరుగుతుందనమాట. అట్లా ఒక వారం 10 రోజులు అయిన తర్వాత మెల్లగా 1 కిలోమీటర్ పడుతూ లేస్తూ ఒక 1 కిలోమీటర్ స్ట్రెచ్ వరకు నడవగలుగుతాడు. బ్రిస్క్ వాక్, నడవడం పరిగెట్టడానికి మధ్య అనమాట. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక 10-15 డేస్ తర్వాత మళ్ళీ అట్లానే ఇంకొంచెం డిస్టెన్స్ పెరుగుతుంది. అలా 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 ప్రతిరోజు వెళ్తాడు. ఖచ్చితంగా ఎంతో కొంత ప్రయత్నిస్తాడు, వస్తూ ఉంటాడు. సో ద ఫైన్ డే హ్యాస్ కమ్. మ్యారథాన్ రన్నింగ్ రోజు వచ్చిందనమాట. వెళ్తాడు. సేమ్ అందరిలానే ఇతను కూడా పార్టిసిపేట్ చేయడానికి అందరూ చెప్తారు, నీ వల్ల కాదు. ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, వెల్ విషర్స్ అందరూ చెప్తారు, అరే వద్దు, అనవసరంగా రిస్క్ చేస్తున్నావు, నీకు అవసరమా ఇదంతా, ఇట్లా మొత్తం ఎట్లనో చావు నోట్లోంచి బయటకు వచ్చినావు, ఇదంతా ఇప్పుడు అవసరమై రచ్చ అంతా, ఇదేదంతా చెప్తారు. అయినా సరే వస్తాడు. రన్నింగ్కి వస్తాడు. పిస్టల్ అంటే సిగ్నల్, రన్నింగ్ స్టార్ట్ అయిందని చెప్పి ఇండికేషన్ రాగానే మొత్తం అందరూ మొదలు పెడతారు. అందరూ జనరల్గానే ఒక రేస్ అన్నప్పుడు అందరూ ఎంత 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 ఎనర్జెటిక్గా, ఎంత ఇదిగా ఉంటారో మొత్తం అందరూ కూడా ఎట్లనే టార్గెట్ తొందరగా హిట్ అవ్వాలని చెప్పి పరుగులు పెడుతూ ఉంటారనమాట. ఇతను స్టార్ట్ చేస్తాడు తన ఓన్ పేస్లోనే. తనేమి ఎవరో ఎలా పరిగెడుతున్నారు, నేను పరిగెట్టిపోవాలని ఆదుర్దా పడడు. తన పేస్లోనే, తనదైన స్పీడ్లోనే తను మెల్లగా 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 వెళ్తూ ఉంటాడనమాట. అందరినీ చూస్తూ ఉంటాడు. చుట్టుపక్కల నవ్వుతూ ఉంటారు కొంతమంది. ఎందుకంటే చాలా మొత్తం బంచ్ ఆఫ్ పీపుల్ అందరూ ముందు వెళ్ళిపోయారు. ఇతను మెల్లమెల్లగా వెళ్తున్నాడు. అందరూ చూస్తారు, నవ్వుతారు, గేలి చేస్తారు, నీకు అవసరమా అని చెప్పి కామెంట్స్ చేస్తూ ఉంటారు. అయినా సరే పట్టించుకోడు. వెళ్తూనే ఉంటాడు. ఒక పాయింట్ ఆఫ్ టైం వచ్చిన తర్వాత ఇంకా అనిపిస్తుంది, కాళ్ళు ఏదో అంటారు మ్యారథాన్లో, ఒక హాఫ్ మ్యారథాన్ ఆల్మోస్ట్ ఒక 21 కిలోమీటర్స్ దాటిన తర్వాత నుంచి ఇంకా రకరకాలుగా కాళ్ళు పట్టేయడం, ఈ నీస్ వెనకాల పెయిన్ రావడం, ఇట్లాంటివన్నీ ఫీల్ అవుతూ ఉంటాయి. ఇంక నా వల్ల కాదు అన్న స్టేజ్ వచ్చేస్తుంది. అయినా సరే లేదు, చెయ్యాలి అని చెప్పి తనదైన దృఢ సంకల్పంతో అడుగులో అడుగేసుకుంటూ మొత్తానికి మంచినీళ్ళు తాగుతూ అడుగేసుకుంటూ తన కాసేపు ఆగి మళ్ళీ స్టార్ట్ చేసి ఇట్లా వెళ్తూ ఎట్టకెలకి తన టార్గెట్ రీచ్ అవుతాడు. ఎప్పుడైతే ఫినిష్ లైన్ టచ్ చేస్తాడో అక్కడేం హడావుడు ఉండదు.
ఏ కెమెరాలు ఉండవు, ఏ మీడియా హడావుడి ఉండదు, ఏ ఆడియన్స్ ఉండరు, ఎవ్వరు ఉండరు చీరప్ చేయడానికి. బట్ తన మైండ్లో, తన మనసులో ఒక అద్భుతమైన సాటిస్ఫాక్షన్, ఒక అద్భుతమైన అచీవ్మెంట్ ఫీలింగ్ తను అనుభవిస్తాడు. ఎందుకంటే తనకి తెలుసు, తన మనసుకు తెలుసు ఈ రన్ ఎలా అయినా చెయ్యాలి అని చెప్పి తన దృఢ సంకల్పం. అండ్ దానికి తనను తాను ప్రిపేర్ చేసుకున్న విధానం. పెయిన్, విపరీతమైన పెయిన్ అనుభవించాడు. ఆ పెయిన్ ఎలా ఢీకొట్టాలి, రోజు రోజుకి పెయిన్ ఎలా ఓవర్కమ్ చేయాలనే దానిలో తను విపరీతంగా కృషి చేసిన పరిస్థితి. ఇవన్నీ కూడా తన్ని ఆ పెయిన్ ఎట్లా ఫేస్ చేయాలనే దానికి తనను తాను సన్నద్ధం చేసుకున్న పరిస్థితి తనకు మ్యారథాన్లో ఎంతో హెల్ప్ అయింది. ఎందుకంటే ఒక హాఫ్ వే తర్వాత ఇంకా గివప్, ఇంకా నా వల్ల కాదు అని కంప్లీట్గా బాడీ కూడా సహకరించినప్పుడు అతన్ని నడిపించింది అంటే ఖచ్చితంగా అతనుకున్న ఆత్మబలమే. సో అతను చేసిన ప్రయత్నం ఫలించింది. ఎండ్ ఆఫ్ ద డే హీ వాజ్ ఏబుల్ టు కంప్లీట్ దట్ మ్యారథాన్. చెప్పాను కదా, అతను ఎవరి కోసమో మ్యారథాన్ చేయాల, తన కోసం తను చేసుకున్నాడు. తను ఎట్లయినా చెయ్యాలి, నేను చేయగలుగుతాను అని నమ్మాడు, చెయ్యాలి అని చెప్పి సంకల్పం తీసుకున్నాడు, చేసి చూపించాడు. చాలా అచీవ్మెంట్, చాలా సక్సెస్ఫుల్, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు అనమాట ఆ రోజు. ఇది చాలా చిన్న కథ. మేబీ ఇదంత పెద్ద కథనా సౌజన్య అందరికీ చెప్పాలా అంటే డెఫినెట్లీ చెప్పాలండి. ఎందుకంటే ఇది మనందరికీ అప్లికబులే. మనం లైఫ్లో ఎవరో ఏదో అంటారు, లేకపోతే ఎవరో ఏదో చెప్తారు, ఇది నువ్వు చేయలేవు, నీ వల్ల కాదు అన్నప్పుడు చాలామంది మనం గివప్ చేసేస్తాం. లేదా మనం 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 ఆ ప్రయత్నంలో భాగంగా మనం అడుగు వేస్తున్నప్పుడు గేలి చేస్తారు, నవ్వుతారు, ఎందుకు నువ్వు అని చెప్పి రకరకాల వెటకారాలు ఆడతారు. అప్పుడు గివప్ చేసేస్తాం చాలామందిని. తర్వాత మనం ఏదైనా సాధిస్తే మనల్ని ఎవరో ప్రైజ్ చేయాలి, మనల్ని ఎవరో వావా అనాలి, ఇట్లాంటి వాటి కోసం కూడా మనం ఎదురు చూస్తూ ఉంటాం. అవసరం లేదండి. మీకు మీరే చీర్ లీడర్, మీకు మీరే వెల్ విషర్, మీకు మీరే మోటివేటర్. వెన్ ఎవర్ లైఫ్లో ఎప్పుడైనా సరే ఇది ఇంక నేను చేయలేను అని చెప్పి ఒక గివప్ సిచ్యువేషన్ వచ్చేస్తుంది, ఖచ్చితంగా వస్తుంది, ప్రతి ఒక్కరికి వస్తుంది. రాదు అసలు మేము అని చెప్పి చెప్పుకున్నా సరే ఖచ్చితంగా వస్తుంది. అది వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ స్టోరీ గుర్తు చేసుకోండి. మీ నిన్నటికి మీ ఇవాళ కాంపిటీషన్ అవ్వాలి, మీ రేపటికి మీ ఇవాళ కాంపిటీషన్ అవ్వాలి. ఎప్పుడైనా సరే మీతో మీరే పోటీ పడండి, మిమ్మల్ని మీరే మోటివేట్ చేసుకోండి. సక్సెస్ అయినప్పుడు మిమ్మల్ని మీరే చీర్ చేసుకోండి. ఎప్పుడు ప్రపంచం కోసం, ఎవరి మెప్పుల కోసం, లేకపోతే ఎవరి ఎంకరేజ్మెంట్ కోసం, లేకపోతే ఎవరి చీదరింపులో విని ఆగిపోవడం, ఇట్లాంటివి ఎప్పుడు చేయొద్దు. స్టెప్ బై స్టెప్, అడుగులో అడుగు వేసుకుంటూ ఒక్కొక్క అడుగు మీ గమ్యం వైపు మిమ్మల్ని తీసుకువెళ్ళాలి. ఈ చక్కటి స్టోరీలో నాకు చాలా వాల్యూ కనిపించింది. దిస్ టీచర్స్ అస్ మనం ఏదైనా ఒక సంకల్పం తీసుకుంటే దానికి ఎట్లా మనం ప్రయత్నించాలి, మనం చేసిన ప్రయత్నం మనం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో జర్నీ, అందులో ఎంతవరకు మనకి హెల్ప్ చేస్తుంది, ఆ జర్నీలో ప్రతి బిట్ని మనం ఎలా ఎంజాయ్ చేయాలి, ఎండ్ ఆఫ్ ద డే ఎవరి మెప్పు కోసమో కాదు, మనం అనుకున్నది మనం సాధించినప్పుడు మనకి మనమే శబాష్ అని ఎట్లా అనుకోవాలి, ఇట్లాంటి ఎన్నో విషయాలు ఈ స్టోరీ చెప్తుంది. నాకైతే పిచ్చిగా నచ్చింది, మీకు కూడా నచ్చింది అనుకున్నా. పిల్లలకి నేర్పించండి ఈ స్టోరీ, ఖచ్చితంగా పిల్లలకి వినిపించండి. దే లవ్ ఇట్ అండ్ దే లెర్న్ ఫ్రమ్ ఇట్. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నాకు కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి ఈ స్టోరీ నుంచి మీకు ఇంకా ఎలాంటి వాల్యూస్ వచ్చాయో. ఐ వుడ్ లవ్ టు నో. అండ్ ఎస్, ఎప్పుడు చెప్పేదే, నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి. బట్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి, బికాజ్ ఈ స్టోరీ మీకు కనెక్ట్ కాకపోయినా ఆ సిచ్యుయేషన్లో ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే కనెక్ట్ అవ్వచ్చు. సో ఐల్ బి వెయిటింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ యువర్ సౌజన్య సైనింగ్ ఆఫ్.